ఓం మహాగణపతే నమః. మే 18 నుంచి మే 24 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను, రాహు కుంభరాశిలోను, రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది. ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము, కేతు సింహరాశిలో సంచారం. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు, గ్రహం యొక్క సంచారము. అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ, మకర, మీన, మేష రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు. వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారంలో చూసినట్టయితే తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం, సోమవారం కనుక చూసినట్టయితే గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గొడవలకు, మిస్అండర్స్టాండింగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు తులారాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కనుక మీరు చేస్తున్నట్టయితే వాటికి ఆచితూచి చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి, ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకి తులారాశి వారికి ఈ 2 రోజులలో గోచరిస్తున్నాయి. ఇక మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ముఖ్యంగా 3 రోజులు కూడా పనిలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో వృత్తి విషయంలో ఫోకస్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేదు. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా ఈ 3 రోజుల్లో చాలా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. డైజెషన్ సమస్యలు, డిప్రెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తినే ఆహార విషయంలో జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి 3 రోజులు. కాబట్టి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. వృధా ఖర్చు కనిపిస్తుంది, కాబట్టి ఖర్చు విషయంలో కూడా తులారాశి వారు జాగ్రత్త పడండి. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్ర శనివారాలు చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. మళ్ళీ శత్రు నాశనం అనేది ఉంటుంది. ప్రయాణాలు ఈ 2 రోజుల్లో ప్రయాణాలు చాలా చక్కగా ఉంటాయి. లీగల్ కోర్టు వ్యవహారాలు అనేవి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ చివరి 2 రోజులలో గోచరిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు దాదాపు గురువారం 2వ భాగం నుంచి గురువారం, శుక్రవారం, శనివారము మీకు చాలా చక్కగా ఉంటుంది. మొదటి భాగంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్, గొడవలకు దూరంగా ఉండండి. అదేవిధంగా పనిలో ఫోకస్ చేయండి, తద్వారా ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ద్వాదశ రాశులకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.